కుంభరాశి వారి ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉంది. అందువల్ల మీరు మే 1న పొరపాటున కూడా ఈ తప్పులు చేసి అమ్మవారికి కోపం తెప్పించకండి. మరి కుంభరాశి వారి ఇంటిపై ఏ దేవత యొక్క శాపం ఉండబోతుంది? అదేవిధంగా మే 1వ తేదీన కుంభరాశి వారు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ తప్పులు ఏంటి? అలాగే మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పర్సనల్ పరిష్కారాలు పాటించాలి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషము 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పు, సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి తమపై తమకే నమ్మకం అనేది అస్సలు ఉండదు. మీరు పక్కా వాళ్లను ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు. అందువలన కుంభరాశి వారిపై కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అందువలనే వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుంది. కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతూ ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయినా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి రాబోయే రోజులలో కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడిన పనులు ఉంటాయి. పని భారం పెరుగుతుంది. కాబట్టి ఏదైనా పనిని ఒక ప్లానింగ్ అంటే ప్రణాళిక ప్రకారం చేయాలని గుర్తుపెట్టుకోండి. మీరు వర్క్ చేసే చోట తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం కూడా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతాయి. మనసు గందరగోళంగా మారుతుంది. డబ్బు సంపాదించడానికి మీరు చేసే వక్ర మార్గాలను మానుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడతారు. ఈ టైంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో పురోగతికి దారితీస్తుంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు. వెంటనే డాక్టర్ను కలిస్తే చాలా మంచిది. ఇక ఆర్థికంగా అంతకు ముందు ఎటువంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారో ఆ సమస్యల నుంచి మీరు రిలీఫ్ పొందాలంటే కాస్త టైం పడుతుంది. ఆర్థిక పరంగాను, ఉద్యోగంలోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను చూడాలి అంటే కొంతకాలం మీరు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈ సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కావచ్చు, లేకపోతే 10 మంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేయటం జరుగుతుంది. ఆపదలో ఉన్నప్పుడు మీరు సహాయం చేసి మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశాలకు మే నెల అనువుగా ఉంటుంది. ఇక ఈ రకంగా ఇతరులకు సహాయం చేసి మంచి పేరు సంపాదించుకుంటారు. మీరు ఆపదలో ఉన్న వ్యక్తులకు చేసే సహాయం ఏదైతే ఉందో వారి జీవితంలో మీ ద్వారా ఒక మేలునైతే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులు పొందుకోబోతూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల వరకు వ్యాపారస్తులకు మాత్రం కొంత కష్టాలు కూడా ఉంటాయి. నార్మల్గా మీ యొక్క బిజినెస్లో నష్టం జరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి వారితో గొడవ కాస్త పెద్దదిగా మారి అది మీ యొక్క వ్యాపార జీవితం పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపించబోతోంది. కాబట్టి అందరికన్నా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహ సంబంధాల కోసం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగుండబోతుంది. మీ యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అన్నీ అనుకూలంగా అనిపించలేదు కదా. కానీ ఈ టైంలో మీ ముందుకు వచ్చే ఒక సంబంధం అన్ని అంశాల్లో మీకు ఓకే అవుతుంది.
రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో పాటుగా మీకు పెళ్లి విషయంలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించిన మరికొంతమంది వ్యక్తులకు కొన్ని చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఓవర్టేక్ చేసి అంటే అధిగమిస్తే కుంభరాశి వారి జీవితం బాగుంటుంది. ఇక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారు. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ఇకపోతే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, కుంభరాశి వారి ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉందని. అవును, మీరు వింటుంది నిజమే. ఆ శాపం వల్ల మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దాంతోపాటు మీరు ఈ యొక్క మే 1వ తేదీన పొరపాటున కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి తప్పులను అస్సలు చేయకండి. కాదు అని చేస్తే మాత్రం ఆ యొక్క దేవతకు పట్టరాని కోపం వస్తుంది. మరి కుంభరాశి వారి ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉందంటే నాగదేవత శాపం ఉంది. అవును, కాబట్టి మే 1వ తేదీన మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు కోపం తెప్పించకండి. మరి మీరు 1వ తేదీన ఏ తప్పులు చేయకూడదు అని అంటే ఆ రోజున కుంభరాశి వ్యక్తులు ఎవరినీ కూడా మీ యొక్క మాటలతో సూటిపోటీగా దూషించకండి. మీ వల్ల ఎదుటి వ్యక్తులు కన్నీరు కారిస్తే ఆ పాపం మిమ్మల్ని అనునిత్యము వెంటాడుతూనే ఉంటుంది. పైగా నాగదేవత మీపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. దాంతో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా నాగదేవత శాపంతో ఆ పనులన్నీ కూడా జరగవు. ఇకపోతే ఆడవారి జోలికి, చిన్నపిల్లల జోలికి అస్సలు వెళ్ళొద్దు. వారిని పల్లెత్తి మాట కూడా అనొద్దు. అలాగే ఈ టైంలో మీకు ఉన్న బ్యాడ్ రిలేషన్స్ పూర్తిగా కట్ చేసుకోండి. లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ చెడు కార్యాలు తలపెడుతూ ఉన్నారో మిమ్మల్ని నాగదేవత అస్సలు క్షమించదు. కాబట్టి చెడుకు దూరంగా ఉండండి. ఇకపోతే మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వెంటనే వీలైనంత వరకు కూడా ఆ యొక్క అమౌంట్ని క్లియర్ చేసేసేయండి. మీకు ఆపదలో డబ్బు సాయం చేసిన వారికి, మిమ్మల్ని ఇబ్బందుల్లో ఆదుకున్న వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయకండి. అలాగే మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ముందుగా నాగదేవతను తలుచుకుని ఆ తర్వాతే ఆ పని అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇకపోతే కుంభరాశి వారిలో ఎవరైతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో కూడా మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి గాను మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం. ముఖ్యంగా మీరు నాగదేవత అనుగ్రహం పొందడానికి నాగ ప్రతిష్ఠ పూజ చేయించటం, నాగదేవతలను ప్రార్థించటము మరియు నాగుల ఆలయాలకు వెళ్ళి పూజలు చేయటం ఉత్తమం. విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే 11 ముఖాల రుద్రాక్షమాల ధరించాలి. పసుపు రంగు మణిని ధరించాలి. గణపతిని పూజిస్తే ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివిటీ కోసం చండల గ్రహశాంతి పూజ చేయించాలి. అలాగే తేనె, పసుపు రంగు స్వీట్లను టీచర్లకు, బ్రాహ్మణులకు దానం చేయాలి. పేదలకు పసుపు రంగు వస్తువులు దానం చేయాలి. పక్షులు, జంతువులకు ఆహారం పెట్టాలి. చంద్రగ్రహ మంత్రం జపించాలి. ఈ విధంగా చేయటం వల్ల క్రమంగా సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే మీరు నుండి నూరేళ్లు కూడా ఎంతో హాయిగా జీవిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగుండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానిస్తూ ఉండేవాళ్ళో ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్లను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది.
అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా, మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇచ్చి వదిలి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.